హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనలోని ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుని చేరుతుంది అంటారు. జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలటం. అందుకే కార్తీక మాసంలో నీటిలో దీపాలను వదిలిపెడతారు. అయితే కార్తీక మాసంలో నదుల్లో, అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వదులుతారు. ఈ రోజుల్లో అరటి డొప్పలు కూడా అందరికీ అందుబాటులో ఉండట్లేదు. అరటి డొప్పలు దొరకకపోతే నీటిలో దీపాలను ఏ విధంగా విడిచిపెట్టాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. థర్మాకోల్తో తయారు చేసిన స్నాక్స్ కప్స్ తీసుకోవచ్చు. ఈ కప్స్ లేకపోతే థర్మాకోల్ షీట్ ఉంటే చిన్న షీట్ కట్ చేసుకొని దాని మీద కూడా వెలిగించవచ్చు. ఇవి ఎక్కువగా మనం పానీపూరి బండి దగ్గర చూస్తూ ఉంటాము. మనకు ఒకవేళ ఎక్కడ దొరకవు అనుకుంటే మనం ఆ బండి దగ్గరికి వెళ్ళి 1 or 2 రూపీస్ ఇచ్చినా సరే ఇస్తారు. వీటిల్లో కూడా దీపాన్ని వెలిగించి వదిలిపెట్టవచ్చు. మనం ఇటువంటి వాటిలో దీపాలను నీటిలో వదలటం వలన నీరు కలుషితం అవ్వవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు అరటి డొప్పలు దొరికేలా చూసుకోండి. తప్పని పరిస్థితుల్లో ఇటువంటి వాటిలో దీపాలను విడిచిపెట్టండి. ఎందుకంటే మన తృప్తి కోసం మనం భక్తితో ఎలా చేసినా సరే ఆ శివయ్య అనుగ్రహం పొందవచ్చు. దీపాలను వదిలిపెట్టడానికి ఇంకొక మార్గం చూద్దాం. ప్రసాదం కప్స్. ఇవైతే ఏం కాదండి, ఎందుకంటే ఇవి మోదుగాకులతో తయారు చేస్తారు. నీరు కూడా కలుషితం అవ్వదు. అందుకే అరటి డొప్పలు దొరకకపోతే ఇవి ప్రయత్నించండి. నేను ఇక్కడ కుంభ ఒత్తులు పెట్టి చూపిస్తున్నాను. పోలీపాడ్యం రోజైతే 33 ఒత్తులు పెట్టుకొని వెలిగించి నీటిలో వదలాలి. ఇవి మనకి కిరాణా షాప్స్లో అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మోదుగాకులతో తయారు చేస్తారు కాబట్టి మనం దేవుళ్ళకి నైవేద్యం సమర్పించాలన్నా సరే ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఎవరికైనా ప్రసాదం పెట్టాలి అన్నా సరే చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకే ఒక కట్ట తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అన్ని విధాలా యూజ్ అవుతుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజే కాకుండా కార్తీక సోమవారాల్లో అయినా, ముఖ్యమైన రోజుల్లో అయినా, అలాగే పోలీపాడ్యం రోజైనా తప్పకుండా దీపాలను నీటిలో వదలండి. చాలా మంచిది. అలాగే స్మాల్ టిఫిన్ ప్లేటు. ఇది స్మాల్ అనే కాదు, మన దగ్గర ఏ సైజ్ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేట్ తీసుకోవచ్చు. ఇది పేపర్తో తయారవుతుంది కాబట్టి ఇదైతే ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే పూజా ప్రాసెస్ ఏం చూపించట్లేదు. నీటిలో దీపాలను విడిచిపెట్టడానికి మార్గాలు మాత్రమే చూపిస్తున్నాను. అందుకే ఇక్కడ నేను పసుపు కుంకుమ ఏమి సమర్పించకుండా దీపాలను నీటిలో వదులుతున్నాను. ఇది కూడా చాలా తేలిక మార్గం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇటువంటి ప్లేట్స్ ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో పద్ధతి చూద్దాము. స్వీట్ సర్వింగ్ కప్స్. ఇవి కొంచెం ప్లాస్టిక్ మోల్డ్ ఉంటాయి కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. వీటిని నీటిలో విడిచిపెట్టడం వలన నీరు కలుషితం అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అందుకే మీకు వేరే ఆప్షన్స్ ఏమీ దొరకకపోతే లాస్ట్కి ట్రై చేయండి. ఈ కప్పు అస్సలు నీరు పీల్చుకోదు. అందుకే ఒత్తి ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు నీటిలోనే ఉంటుంది. ఒత్తి పూర్తిగా పూర్ణమయ్యే వరకు నీటిలో తేలుతూనే ఉంటుంది. అలాగే ఇంకొక మార్గం చూద్దాము. ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటర్ గ్లాసెస్. ఈ గ్లాసెస్ని కానీ లేదా టీ కప్స్ ఉంటాయి కదా, అంటే టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్ కూడా పైన కట్ చేసి అడుగు భాగం వరకు తీసుకోవాలి. టీ గ్లాసెస్ ఉంటే మాత్రం ఫస్ట్ టీ గ్లాసెస్కే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అవి పేపర్తో తయారై ఉంటాయి. ఇది కూడా అంతే, వాటర్ పీల్చుకోదు కాబట్టి ఎక్కువసేపు నీటిలో తేలుతూనే ఉంటుంది. ఒత్తి మొత్తం పూర్ణమయ్యే వరకు పైన తేలుతూనే ఉంటుంది. పోలీపాడ్యం రోజు 33 ఒత్తులను నీటిలో వదులుతాము. అప్పుడు ఒకవేళ అరటి డొప్పలు దొరకకపోతే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఇటువంటి మార్గాల్లో వదిలినా సరే మనం చాలా తృప్తిగా ఉంటాము. ఏం చేసినా సరే భక్తితో చేస్తే తప్పకుండా ఆ గంగమ్మ తల్లికి చేరుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే మార్గం అగ్గిపెట్టె. అగ్గిపెట్టె అయితే ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా, చాలా తేలిగ్గా ఈ పెట్టెలో మనం దీపాన్ని పెట్టి వదలవచ్చు. అలాగే అగరవత్తుల డబ్బా కూడా ఉంటుంది కదా, అగరవత్తుల డబ్బా మీద కూడా ఒత్తులు పెట్టి వెలిగించి నీటిలో వదలవచ్చు. లేదంటే ఏదైనా అట్ట ముక్క తీసుకొని కూడా దాని మీద ఒత్తులు పెట్టి వెలిగించి నీటిలో వదలవచ్చు. ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి మనం నీటిలో వదిలినప్పుడు కూడా చక్కగా తిరుగుతూ ఉంటాయి. కొంతమంది కుంభ ఒత్తులు వదులుతారు. కుంభ ఒత్తులు వదిలే వాళ్ళకైతే అగ్గిపెట్టె చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ 33 ఒత్తులు పెట్టి వెలిగించాలి అనుకుంటే అగరవత్తుల డబ్బా తీసుకోండి. అలాగే ఇంకో మార్గం కొబ్బరి చిప్ప. దీనిలో వెలిగించాలి అనుకుంటే ఒక 2-3 రోజులు ఎండలో ఉంచండి, చాలా తేలిగ్గా అయిపోతుంది. కొబ్బరి మొత్తం తీసిన తర్వాత ఒక 2-3 రోజులు ఎండలో ఉంచితే చక్కగా తేలిగ్గా అయిపోతుంది. అప్పుడు మనం ఒత్తుల్ని నీటిలో వదిలిపెట్టినా సరే చాలాసేపు వెలుగుతూ ఉంటుంది. అలాగే అస్సలు మునిగిపోదు. కొబ్బరి చిప్పలో అయితే మనం 33 ఒత్తులు పెట్టుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, అందుకే ఇది కూడా చాలా తేలిక మార్గం అని చెప్పవచ్చు. అలాగే ఇంకో మార్గం చూద్దాము. తమలపాకు. తమలపాకులో కూడా దీపాన్ని వెలిగించి వదిలిపెట్టవచ్చు. అయితే కుంభ ఒత్తులకు మాత్రమే తమలపాకు యూజ్ అవుతుంది.
33 ఒత్తులు పెడితే తమలపాకు మునిగిపోతుంది. మనకి తమలపాకు కూడా దొరకకపోతే ఏదైనా పువ్వుల చెట్టు ఆకు తీసుకోవచ్చు. అంటే మందారం ఆకు చెట్టు కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది. అలా వెడల్పుగా ఉండే ఆకు తీసుకోవచ్చు. కాకపోతే కుంభ ఒత్తులు మాత్రమే పెట్టుకోవాలి. నీరు కలుషితం అవ్వకుండా విడిచిపెట్టాలి అనుకుంటే తమలపాకు కూడా చాలా శ్రేష్టము. కాకపోతే మరీ ఎక్కువసేపు వెలుగుతూ ఉండదు. కొంచెం సేపటి తర్వాత ఆకులోకి నీళ్ళు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకో మార్గం చూద్దాము. ఇది కూడా స్నాక్స్ కప్పే. ఇది కూడా పేపర్తో తయారు చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఎక్కువసేపు నీటిలో తేలుతూనే ఉంటుంది. దీనిలో 33 ఒత్తులు కూడా ప్రశాంతంగా వెలిగించుకొని నీటిలో వదిలిపెట్టవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ కూడా అరటి డొప్పలు దొరకకపోతే మన తృప్తి కోసం చేసుకునే మార్గాలు. అరటి డొప్పలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ దొరకకపోతే మాత్రమే ఇవి ఉపయోగించండి. చూడండి, ఇవన్నీ కూడా నీటిలో తేలుతూ ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే ఇంకో మార్గం చూపిస్తాను. ఇందాక మనం అగ్గిపెట్టెలో లోపల భాగంలో వెలిగించాం కదా, పెట్టె మీద పైన భాగంలో కూడా వెలిగించవచ్చు. అస్సలు మునిగిపోదు, చాలా చక్కగా తేలుతూ ఉంటుంది. ఇదే విధంగా అగరవత్తుల డబ్బా మీద వెలిగించాలి. లేదా అగరవత్తుల డబ్బాని మొత్తం కట్ చేసి అట్ట ముక్క తీసుకొని కూడా వెలిగించవచ్చు. చూడండి ఎంత చక్కగా తేలుతూ ఉంటుందో. ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఏది మునగకుండా చక్కగా తేలుతూ ఒత్తులు వెలుగుతూ ఉన్నాయి. ఒక్క ఆకులోనే కొంచెం వాటర్ వచ్చేస్తుంది. మిగతావన్నీ కూడా ఒత్తి మొత్తం పూర్ణమయ్యే వరకు వెలుగుతూనే ఉంటాయి. ఈ విధంగా మనలోని ఆత్మను జ్యోతి స్వరూపంగా పంచభూతాల్లో ఒకటైన నీటిలో కలుపుతాము. అలాగే కార్తీక మాసంలో నీటిలో ఇలా దీపాలను విడిచిపెట్టడం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తారు. మీకు కూడా అరటి డొప్పలు దొరకకపోతే వీటిలో ఏదో ఒకటి ఉపయోగించి పోలీపాడ్యమి రోజు నీటిలో దీపాలను విడిచిపెట్టండి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున దీపారాధన చేసి నీటిలో దీపాలను విడిచిపెట్టవచ్చు. మనం ప్రతిరోజు నదుల దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే తులసికోట దగ్గర కానీ పూజా మందిరం దగ్గర కానీ ఒక బేషన్లో నీటిని తీసుకొని గంగమ్మ తల్లిగా భావించి చక్కగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించి ఒత్తులు వెలిగించి నదిలో విడిచిపెట్టినట్టుగా భావించి ఈ బేషన్లో విడిచిపెట్టాలి. ఈరోజు నేను 10 రకాలుగా చూపించాను. ఈ 10 మార్గాలు కాకుండా మీరు ఇంకేమైనా మార్గాల్లో నీటిలో దీపాలను వదిలిపెడుతున్నట్లయితే నాతో షేర్ చేసుకోండి. నేను కూడా ట్రై చేస్తాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోస్లో పోలీపాడ్యమి పూజ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.